ఏకాదశి రోజు మీరు నాన్ వెజ్ తింటారా లేదా అనేది కామెంట్ చేయండి. లాస్ట్ వీక్ సండే ఏకాదశి వచ్చింది కదా, కొంతమంది చికెన్ మటన్ తెచ్చుకొని తింటూ వీడియోస్ పెట్టారు. మన ఇంట్లో ఏదైనా పూజలు చేయించుకున్నప్పుడు పంతులు గారు వాళ్ళు కథలు చెప్తారు కదా, మనం పేషెన్స్ తో ఆ కథలు గనక విన్నట్లయితే అసలు తినొచ్చా లేదా అనేది మనకి అర్థమవుతుంది. ఇది వరకు నాకు తెలియనప్పుడు నాకు ఇవన్నీ అసలు తెలిసేవి కాదు, అసలు పట్టించుకునే దాన్ని కూడా కాదు. అప్పుడు నేను కూడా తినేసేదాన్ని. ఒకసారి మా ఇంట్లో పూజ చేయించుకున్నప్పుడు పంతులు గారు చెప్పారనమాట, అసలు ఏకాదశికి ఫాస్టింగ్ ఉంటే ఇంకా మంచిది, లేదంటే మనం లైట్ గా ఏదైనా తీసుకోవాలన్నమాట, లైక్ రవ్వతో చేసింది అలాంటిది. నేను పసిబిడ్డకి పాలు ఇస్తాను కాబట్టి అంత నియమనిష్టలతో అయితే ఉండలేను. ఈ వీడియోలో నేను ఒక మిస్టేక్ చేశాను, తర్వాత సరిదిద్దుకున్నాను. నేను ఏకాదశి పండుగ రోజు ఫాస్టింగ్ అయితే ఉండలేదు గానీ నాన్ వెజ్ మాత్రం వండలేదు. అందుకని ఈ వీక్ మా ఆయన చికెన్ తీసుకొని వచ్చాడు. నేను ఈ చికెన్ కర్రీలో పసుపు వేయడం మర్చిపోయాను. తర్వాత అలాగే వేసారనుకోండి పసుపు వాసన వచ్చేస్తుంది, అలా మాత్రం వేయకండి ఎప్పుడైనా మర్చిపోతే. ఒక పాన్ లోకి కొంచెం ఆయిల్ వేసుకొని లైట్ గా పసుపు వేసుకొని ఫ్రై చేసుకున్న తర్వాత కూరలో మిక్స్ చేసేసుకుంటే తర్వాత మిక్స్ చేసిన ఫీలింగ్ ఏం ఉండదు, కలిసిపోతుంది కూరలో. డైరెక్ట్ గా మర్చిపోయాం కదా, ఎప్పుడేస్తే ఏముందని వేసారనుకోండి గోవిందా గోవిందా. ఇక్కడ నేనైతే ఈ కర్రీకి కాంబినేషన్ గా సంగటి చేశాను అనమాట, రాగి సంగటి. టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్, సూపర్ గా ఉండింది.